సుస్వాగతం। ఈరోజు కళ్యాణదుర్గంలో మీ ముందు నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందు ఉన్నాను। ఈరోజు రేపు నారా లోకేష్ గారి శంఖారావం సభ ఇక్కడ జరుగుతుంది। శంఖారావం సభకి ఈరోజు మన నియోజకవర్గం నుంచి 5 మండలాల నుంచి అందరూ ఈరోజు సమావేశం కావడం జరిగింది। అందరూ కన్వీనర్లతో పాటు అన్ని మాజీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు మరియు సర్పంచులు, మాజీ సర్పంచులు, రకరకాల క్యాడర్ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది। వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు, చాలా రోజుల తర్వాత మేమంతా ఐక్యంగా సమావేశం అయినా కానీ అది నిజంగా శుభ పరిణామం। ఈరోజు వాళ్ళందరూ వాళ్ళ చెప్పిన దాంతో రేపు నారా లోకేష్ సభ భారీగానే జరిగే అవకాశాలు ఉన్నాయని నేను ఆశిస్తున్నాను। ఎందుకంటే వాళ్ళకున్న నమ్మకము ఈరోజు ఏకతాటిపై ఉన్న 2 గ్రూపులు ఏకతాటిపై ఒక చోట సమావేశం కావడం అనేది కళ్యాణదుర్గం 4.5 సంవత్సరాల తర్వాత ఈరోజు నేను అనుకుంటా, ఈరోజే మొదటి రోజు అనుకుంటున్నా। తర్వాత కూడా ఈ గ్రూప్ రాజకీయాలు అనేవి ఉండవు, ఒకటే గ్రూప్ ఉంటుంది, అదే చంద్రబాబు నాయుడు గ్రూపు। చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ గ్రూప్గా కొనసాగుతుంది। ఎందుకంటే ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది, నాయకులు బలంగా ఉన్నారు। ప్రతి ఒక్కరిని నేను దగ్గరగా చూస్తున్నాను ఈ మధ్యకాలం నుండి। ప్రతి ఒక్కరూ 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుండి కార్యకర్తలు ఇక్కడ కొనసాగుతున్నారు। అంత బలంగా ఉన్న క్యాడర్ని గ్రూపులుగా విడిపోవడం నిజంగా కొంత బాధాకరమైన విషయం। ఏది ఏమైనా కూడా అందరూ ఒక తాటిపైకి రావడం, పార్టీ కోసం అందరూ పనిచేస్తానని ముందుకు రావడం, రేపు జరగబోయే సభ శంఖారావాన్ని దిగ్విజయం చేస్తానని చెప్పడం, రాబోయే ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా పనిచేసి భారీ మెజార్టీని అందిస్తామని అందరి తరఫున ఈరోజు తెలియజేయడం జరిగింది। ఆ ప్రజావేదిక కన్నా కొద్దిగా ముందుకు వెళ్తే ఒక 500 గరుడాపురం దగ్గర అక్కడ సభ ఉంటుంది, అన్ని ఏర్పాట్లు కూడా సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి। అన్ని వర్గాల వారిని కలుస్తున్నాము। ఉమా అందుబాటులో లేడు, ఆయన అందుబాటులోకి వస్తే ఆయన కూడా కలిసి చూస్తాం। పెద్ద ఆయన నేను పార్టీకి 40 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాను। నాకు పార్టీ మీద విశ్వాసం ఉంది, చాలా ఉంది। నేను పార్టీ అధ్యక్షుడితో మాట్లాడతానని తెలియజేశారు ఆయన। నాకేమి ఇబ్బంది, నేను కూడా చెప్పాను, మీరు మా తండ్రి లాంటి వాళ్ళు, మీరు మమ్మల్ని పార్టీకి మీరు ముందుండి నడిపించాలా, ఎందుకంటే మీరు చాలా కండవా 40 సంవత్సరాల క్రితం వేసుకున్న ఈరోజు కండవా ఈ రోజుకి ఉంది, కాబట్టి మీరందరూ కూడా పెద్దవాళ్ళు నాకు సహకరించండి అని చెప్పాను। ఆయన నీ పైన ఏం లేదు, నాకేం కోపం కానీ ఇంకోటి కానీ ఏం లేదు, ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళండి అన్నట్టు చెప్పాడు। బట్ నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతానని తెలియజేస్తాను, పార్టీ అధ్యక్షుడితో మాట్లాడి లోకేష్ సభ ఎక్కడి నుంచి అంటే